శుభోదయం. ఈనాటి విశేషం అవిధ నవమి, తాళ నవమి, నందికా నవమి, గోధుమ నవమి అనే పేర్లతో భాద్రపద మాసం శుక్లపక్షంలో ఉండే ఈ నవమి తిథిని వర్ణిస్తాయి మన సంప్రదాయ పురాణిక గ్రంథాలు. నీలమత పురాణం అనే గ్రంథాన్ని అనుసరించి ఈ నవమికి గోధుమ నవమి అనే పేరు కూడా ఉంది. విశేషించి వినాయక చవితి పండుగ ఉత్సవాలలో భాగంగా ఈరోజు మనం వినాయకుడికి సంబంధించి కూడా కొన్ని విశేషాంశాలు తెలుసుకుంటున్నాం. ఈ పర్వం ప్రారంభమై నేడు 7వ రోజు. వినాయకునికి సంబంధించి ఉండే అనేక కథలలో ఆయన తొండం, ఆ పక్కన ఉండే 2 దంతాలు, ఒక దంతం విరిగి ఉండడం, మరి ఒక దంతం పూర్ణంగా ఉండడం కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. వినాయకుడి ఈ 2 దంతాలకు సంబంధించి మన పురాణాలు అనేక కథలు చెబుతుంటాయి. అందులో ఒకటి, వ్యాసుడు మహాభారతాన్ని రాయడానికై వ్రాయసకాడుగా గణపతిని నియమించుకున్నాడు. గణపతి అలా రాయడానికి అంగీకరించాడు. తన దంతాన్ని విరచి దానితో ఆ వ్రాసే పనికి ఉపక్రమించాడు. ఇలా రాసే సమయంలో ఆయన తన స్వంత దంతాన్ని పెరిగి వ్రాసుకున్నాడు కాబట్టి ఏకదంతుడు అని ఆయనకు పేరు వచ్చింది అని ఒక పురాణం చెబుతుంది. అలాగే మరి ఒక పురాణం కూడా మూషికాసురునిపై చివరకు బ్రహ్మాస్త్రం వలె తన దంతాన్ని పెరిగి ప్రయోగించాడు కనుక ఆనాటి నుంచి వినాయకుడు ఏకదంతుడయ్యాడు అని మరి ఒక పురాణం చెబుతుంది. ఈ రెండింటితో పాటు 3వ కథ కూడా లోకంలో ప్రచారంలో ఉంది. పూర్వం పరశురాముడు కార్తవీర్యార్జున సంహారం చేసిన పిమ్మట ఈశ్వర దర్శనం నిమిత్తమై కైలాసానికి విచ్చేశాడు. ఆ సమయంలో మహేశ్వరుడు పార్వతీదేవితో ఏకాంత సమయంలో ఉన్నాడు. అలాంటి సమయంలో లోనికి వెళ్ళకూడదు అంటూ గణపతి ఆ పరశురాముడిని నిరోధించాడు. దాంతో మాటా పెరిగింది. పరశురాముడు తన పరశువును ప్రయోగించాడు. ఈశ్వరుడు అనుగ్రహించి ఇచ్చినటువంటి ఆయుధం కనుక దానిని వ్యతిరేకించకుండా గణపతి శిరస్సు వంచి నమస్కారం చేశాడు. ఆ శక్తి, ఆ పరశురాముడి యొక్క సర్వ తపశ్శక్తికి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఆ పరశువు గొడ్డలికి తన నమస్కారంతో సత్కారం, సన్మానం, గౌరవం చేశాడు. అలా వచ్చిన ఆ పరశువు గణపతి దంతం చివరిని మాత్రమే తొలగించి తిరిగి పరశురాముడి చేతికి చేరింది. అలా గణపతి తన 2 దంతములలో ఒక దంతం అగ్రభాగాన్ని గౌరవంతో అప్పగించాడు, ఏకదంతుడయ్యాడు అంటూ మరి ఒక పురాణం చెబుతుంది. ఏదైతేనేం ఆయన ఏకదంతం, శూర్పకర్ణం, గజవక్త్రం, చతుర్భుజం, పాశాం కుశధరం దేవం ధ్యాయేతు సిద్ధి వినాయకం. ఇలా ఆ గణపతికి ఉండేటటువంటి ఏకదంత స్వరూపం ఎందుకో ఈ 7వ రోజు తెలుసుకుందాం. విశేషించి ఈనాటి విశేషం గోధుమ నవమి, తాళ నవమి, అవిధ నవమి, వృంత నవమి, ఇలాంటి అనేక నామములతో ఉండే ఈ నవమి తిథి రోజు గోధుమలను దానంగా ఇవ్వాలి. అందువలన ఆరోగ్యం, ఆనందం 2 చేకూరుతాయి అంటుంది సంప్రదాయం. నిజానికి ఈ రోజుల్లో మనము వృక్షములను స్థాపన చేయాలి. ఈ ఋతువు వృక్ష ఋతువు, వర్ష ఋతువు. వర్షం సహజంగా లభించేటటువంటి కాలం కాబట్టి ఈ కాలంలో వర్షములు వినియోగించుకుంటూ చెట్లను నాటినట్లయితే అవి ఇతోధికంగా మనకు మేలు చేస్తాయి. వృక్ష ఋతువు అని కూడా మనం ఈ కాలాన్ని చెప్పుకోవచ్చు. నవమి తిథి నాడు వృక్షములను స్థాపన చేస్తే అవి మనకు శ్రేయస్సును కలిగిస్తాయి, త్వరగా ఎదుగుతాయి, ఒదుగుతాయి, బ్రతికి పెరిగి పెద్దవై మన ప్రయోజనాలను చేకూరుస్తాయి. కనుక నవమి తిథి నాడు వృక్షములను స్థాపన చేయాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఈ రోజున గోధుమలను వినియోగించాలి అని చెప్పుకుంటున్నాం మనం. ఆదివారం సూర్య సంబంధితం, సూర్యనారాయణమూర్తికి ప్రీతికరమైనటువంటి వారం ఆదివారం.
సూర్య సంబంధితమైనటువంటి ధాన్య విశేషం కూడా గోధుమలే కనుక ఈనాటికి మరి ఒక విశేషం కూడా వచ్చి చేరింది. ఆ ప్రకారం చూస్తే కూడా ఆదివారం కనుక గోధుమలను వినియోగించి గోధుమలను దానం చేయడం ద్వారా గోధుమతో చేసిన పదార్థాన్ని ఆహార పదార్థాలలో చేర్చుకొని స్వీకరించడం ద్వారా గోధుమలను పరమాత్మనికి ప్రీతికరంగా నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఇలా ఏ విధాలుగా చూసినా ఎన్ని విధాలుగా ఆచరించినా కూడా గోధుమలను వినియోగించడం ద్వారా ఈరోజు మనం శ్రేయస్సును పెంపొందింపుకోవచ్చును అంటుంది సంప్రదాయ సారస్వత విజ్ఞానం. కనుక ఈ 7వ రోజు గణపతి ఏకదంతుడు ఎందుకైనాడో తెలుసుకుందాం. అలాగే తాళనవమి, వృంతనవమి, అవిధ నవమి అనే వివిధ నామాలు కల గోధుమ నవమి అనే వారిని కూడా కల నీలవత పురాణాన్ని అనుసరించి ఆ రూపాన్ని కూడా తెలుసుకుంటూ ఈ రోజున మనం గోధుమలను దానంగా ఇద్దాం. అలాగే గోధుమలను వినియోగించి మన జీవితంలో దైనందిక వ్యవహారాల్లో అన్ని కార్యక్రమాలను కూడా చక్కబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి సంక్షిప్తంగా ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విశేషాంశాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు అందరికీ క్షేమం కలుగుగాక, అందరికీ విజయం కలుగుగాక. ఆ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహంతో మనమందరం కూడా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.